నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల పట్ల దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఏ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇండియన్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిద్దిపేటలో విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే కార్యక్రమంలో ఓ విద్యార్థిని ఎమోషనల్ మాటకు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని, పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలేటి కృష్ణవేణిని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసిన పోలీసులు మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్లు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది! 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు, అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా, ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా, నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవరు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను, నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేమే కల్పించినవి కావు ఇవి. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళ? మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ప్లేడర్లని? ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీదు నరికేస్తారు నేను, ఇక్కడ జాగ్రత్త, ఏమనుకుంటున్నామేమో అన్నా అంట. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా, లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా, రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. మీరు కేసు పెట్టారు, సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు, రిమాండ్ చేయించారు. ఎస్ ఉంటుంది, వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు బెయిల్ వచ్చేంతవరకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ 24 గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఉందేమో చెప్పలే ఎవరు. ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ, ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా, విలనా, సినిమాల్లో విలనా? నేను మనవి చేస్తున్నా, నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్లి లోపలేసామంటున్నారుగా. ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు, మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది. తక్షణం సస్పెండ్ చేయండి. ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది.
అందరూ కాదులేండి, ఆ సిఐ స్పెషల్. ఆ సిఐకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది. ఎవరికి? లోకేష్ గారి ఆఫీస్కి ఆ సిఐ గారికి హాట్ లైన్. మీరు ఒకసారి చూస్తే, ఫోన్ చూస్తే అర్థమైపోద్ది. ఎవరు చూడరు కదా, హాట్ లైన్. అక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రెండో కేసు. అంతకుముందు సుధారాణి, పెద్దిరెడ్డి సుధారాణి, ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో అట్టు పెట్టారు. ఈమెను కూడా 50 రోజుల పాటు జైల్లో అట్టు పెట్టాలని, హింసించాలని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఆమె చేసిన తప్పేం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆమె ట్విట్టర్లో అది పెట్టింది, అదేం పెద్ద ఇంత హింసించవలసినటువంటి నేరం కాదు. ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి? అక్కడ దాకా ఎందుకు? ఎవరండి ఆయన? ఎవరో ఒక ఆయన ఉన్నాడు, సీమరాజు అంట. ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి, సీమరాజు అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా. లోకేష్ రాజా రోబో. లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. బ్రాడీపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే. మళ్ళా పెడతా, మళ్ళా చూస్తా. ఇంకో ఆయన ఎవరు ఉన్నాయండి, కిరక్ కార్పి అంట. అతను ఏం మాట్లాడుతున్నారు చూశారుగా టీవీలో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అవినీతిలో కూరుకుపోయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రజలు నమ్మవద్దని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మ కోరారు. భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వినోద్ వర్మ మీడియాతో మాట్లాడుతూ 1938లో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారని, 2008 వరకు ఈ పత్రిక విజయవంతంగా నడిచిందని, 2010లో పత్రిక ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2000 కోట్ల విలువైన ఈ పత్రిక ఆస్తులను 50 లక్షలకు కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. దీనిపై ఆనాడే బీజేపీ ప్రస్తుత ఎంపీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫిర్యాదు చేశారని, ఈడీ దర్యాప్తులో మొదటి ముద్దాయిగా సోనియా గాంధీ, రెండవ ముద్దాయిగా రాహుల్ గాంధీ ఉన్నారని వెల్లడించారు. వినోద్ కుమార్ వర్మ గత కాంగ్రెస్ పాలనంతా అవినీతిమయమని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి
కొమటి రవికుమార్, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర, భీమవరం పట్టణ తూర్పు పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, శనగవరపు గోవర్ధన్తో పాటు పలువురు నాయకులు, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఇది ఒక పత్రిక, ఇది ఒక వారపత్రిక. నెహ్రూ గారు 1938లో దీన్ని స్థాపించారు. దీన్ని 70 సంవత్సరాలు, దాదాపు 2008 వరకు దీన్ని కొనసాగుతుంది. 2008తో అది ఆర్థిక ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల 2008తో దీన్ని మూసివేశారు. మూసివేసిన సమయానికి ఈ పత్రిక ఉన్న ఆస్తుల విలువ 2000 కోట్లు. 2010లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఒక యంగ్ ఇండియా అనే సంస్థను దాన్ని ఏర్పాటు చేసి దాదాపు 50% వాటా వరకు వాళ్ళు అందులో ఉంచుకుని 2010లో ఏదైతే 2000 కోట్లు నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఉన్న ఆస్తుల్ని దాదాపు 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. బీజేపీలో ఉన్న ప్రస్తుత ఎంపీ, బీజేపీలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రోజుల్లో ఒక కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఈ 2000 కోట్లు ఆస్తున్న సంస్థని 50 లక్షలకి ఉన్న దాన్ని కేసు పెట్టడం జరిగింది. ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈడీ కూడా మొన్న 9వ తారీఖుని 2024 ఈ సంవత్సరం ఏప్రిల్ 9ని ఈడీ ఛార్జ్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొదటిగా సోనియా గాంధీ, రెండో పేరు రాహుల్ గాంధీ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రజల సొమ్మును, ప్రజల నమ్మకాన్ని పణంగా పెట్టి ఏదైతే ఆస్తుల్ని దుర్వినియోగం చేశారో ఆస్తుల్ని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తుంది. మీరు గమనిస్తే 2014లో మోడీ గారు వచ్చాక ఈ రోజు వరకు ఒక స్కామ్ కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోల్ ఇండియా స్కామ్ జరిగింది, లేదంటే 2G స్కామ్ జరిగింది. ఇట్లా అనేక స్కాములు చూసాం మనం. ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈవేళ భారత అధికారాన్ని ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ రకంగా స్కాములతో దుర్వినియోగం చేయటం గతంలో అనేక సార్లు మనం చూడటం జరిగింది. ఇప్పటికీ అంచెంచెలుగా వాళ్ళు ప్రయత్నం అలా చేస్తూనే ఉన్నారు. ఈ రోజు తప్పనిసరిగా కాంగ్రెస్ ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ శిక్షించాలి. భారతీయ జనతా పార్టీ ఈ రోజుకి కూడా ఒక్క స్కామ్ గానీ, ఒక అవినీతి రహితమైన ఏది లేని పరిపాలన అందిస్తుంటే ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడే ఒక స్కామ్ల ప్రభుత్వంగా తయారైంది. ఈ రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఈ విషయాన్ని భారతదేశం శిక్షించాలి, వారిని తప్పనిసరిగా అనుకున్న ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి సోనియా గాంధీని, రాహుల్ గారిని మేము శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి పరాకాష్ఠని ఎండగడుతూ ఇవాళ ఈ యొక్క ధర్నాని భీమవరం ప్రకాష్ చౌక్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేటువంటిది పరాకాష్ఠ. అనేక మంది దేశభక్తులు, సుమారు 5,000 మంది వాటాదారులుగా ఉండి అవాళ ఉన్నటువంటి ఒక పత్రికను ఏర్పాటు చేస్తే దానికి నెహ్రూ గారు కేవలం ఆలోచన చేస్తే ఈ 5,000 మంది యొక్క ఆశల్ని, మనోభావాల్ని పక్కన పెట్టి సోనియా, రాహుల్ గాంధీ ఇది తమ సొంత ఆస్తిగా భావించి దీన్ని ఏ విధంగా కొట్టేయాలనే ఒక ఆలోచనతో యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సెల్ కంపెనీని ఏర్పాటు చేసి ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి వాటాలన్నింటినీ కూడా దాని పేరుని ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ ఆస్తిని అతి తక్కువ ధరకి, అంటే సుమారు 2,000 కోట్ల రూపాయల ఆస్తి విలువ చేసేదాన్ని కేవలం 50 లక్షలకే తమ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇది కాంగ్రెస్ యొక్క అవినీతికి పరాకాష్ఠ. ఈ దేశంలో అనేక స్కాములు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ స్కాములన్నీ కూడా ఇదే విధంగా ఏ విధంగా అయితే ప్రజల్ని మోసం చేస్తూ దోచుకున్నదో ఇది ఒక పెద్ద ఉదాహరణ. దీని నుంచి దేశ ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా, అధికారులకు ఎప్పుడు వచ్చినా సరే ప్రజాధనాన్ని, పబ్లిక్ ధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.